ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ కోర్టు జూలై 1 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి సిట్ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. దీంతో ఆయన విజయవాడ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. నిన్న శ్రీలంకకు పారిపోతున్న చెవిరెడ్డిని పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. నిన్న దాదాపు 3 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. విచారణలో సమాధానాలు చెప్పకుండా ఎదురు ప్రశ్నలు వేసినట్లుగా తెలిపారు అధికారులు. డాక్యుమెంట్లను చదివి సంతకాలు చేయమంటే వాటిని చింపేసినట్లుగా సమాచారం. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సిట్ అధికారులు దర్యాప్తు వీడియో ఫుటేజీని సమర్పించారు. లిక్కర్ స్కామ్ కేసులో తాను విచారణకు సహకరిస్తానని చెప్పినా అరెస్ట్ చేశారని చెవిరెడ్డి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. విచారణ సమయంలో తాను చెప్పిన జవాబులు కాకుండా వారి సొంతానికి రాసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రవేశపెట్టిన రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలన విషయాలు బయటపెట్టింది. A1 గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో చెవిరెడ్డి రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని తెలిపింది. విచారణ జరుగుతుందని తెలిసిన వెంటనే చెవిరెడ్డి పారిపోయేందుకు యత్నించారు. లిక్కర్ ద్వారా వచ్చిన సొమ్మును 2024 ఎన్నికల్లో చెవిరెడ్డి ఖర్చు చేశారు. చాలా నియోజకవర్గాల్లో రాజకీయ లబ్ధి కోసం ఈ డబ్బును పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి డబ్బును ఎలా తీసుకురావాలి, ఎక్కడెక్కడ ఎవరెవరికి పంచాలో చెవిరెడ్డి నిర్ణయించారని సిట్ తెలిపింది.